గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా. లాభంలో శుక్రుడు, జన్మ చంద్రుడు, తృతీయ రాహువు. ధనయోగం శుభప్రదం. ప్రయత్నాన్ని అనుసరించి ఫలితాలుంటాయి కాబట్టి నిరంతర సాధనతో కూడిన మంచి కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా కృషిని కొనసాగించండి. బ్రహ్మాండమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఏకాదశ స్థిత శుక్రయోగం. స్వక్షేత్ర శుక్రుడు సిరి సంపదల్ని ప్రసాదిస్తాడు. దానికి తగిన ప్రయత్నం, యోగ్యత, అర్హతను సంపాదించుకుంటూ ప్రణాళికాబద్ధంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు రూపొందించి వాటిని వశం చేసుకోండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు, ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో దేనికి వెనకడుగు వేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. ఒత్తిడి కలగకుండా ఉండాలంటే సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలతో పనిచేయడం ద్వారా పెద్దలను మెప్పించగలుగుతారు. మాటలలో స్పష్టత, సత్యము ఉండాలి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది, కాపాడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే మేలు జరుగుతుంది. మిత్ర భావనతో సంభాషణల్లో స్పష్టంగా, సౌమ్యంగా మాట్లాడండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే కలహాలకు అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహ దర్శనంతో పాటు ఈశ్వరుణ్ణి దర్శించండి. ధనుస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? అలాగే బుద్ధ ప్రీతిగా పెసలు దానం చేయండి.